వర్జం వచ్చేస్తా ఉంది. ఇంకా కస్టమర్ రాలేదేంటండి బాబు? రండి సార్. మడత మంచం అద్దెకిచ్చే వాళ్ళగా అలా మీద పడిపోతారేంటి? కుమ్మం దాకా వచ్చిన కస్టమర్ లోపల రాడా చెప్పండి. రండి సార్ వెల్కమ్. హాయ్. మీ మేనేజర్ ఎవరు? మేనేజర్ అండ్ డైరెక్టర్ అన్ని నేనేనండి. మీరు ఒక పెళ్లి చేయాలి. మీకు ఎలాంటి ఫిగర్ కావాలో చెప్పండి. ఆ ఉద్దేశం మీకు ఎలాంటి పిల్ల కావాలి అని. పిల్ల కావాల్సింది నాకు కాదు, మా నాన్నకి. ఎస్. ఎక్కడైనా తండ్రికి కొడుకు షష్టి పూర్తి చేస్తాడు కానీ పెళ్లి చేయడం ఏంటండి? చేద్దామన్న సరదా నాకు లేదు కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. ఇంకో 1 month లో నేను అమెరికా వెళ్ళిపోతాను. ఇది సంతోషించాల్సిన విషయం. కానీ నాతో మా నాన్నగారు రానంటున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం. ఆయన ఇక్కడ ఒంటరిగా వదిలేసి నేను అక్కడ ప్రశాంతంగా ఉండలేను. అందుకే మా నాన్నకి పెళ్లి చేసి నేను అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సరే దాన్నే ఉంది, చేసేద్దాం. ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటది? ఈ పెళ్లి మా నాన్నకి ఇష్టం లేదు. ఆయన ఒప్పించాల్సిన బాధ్యత మీదే. అనుకున్నా ఈ ఈవెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇంకా ట్విస్ట్ రాలేదేంటా అనుకున్నా. ఒక్కసారి మీ నాన్నగారు మాకు పరిచయం చేస్తే సవర్ తీసే కార్యక్రమం మేము స్టార్ట్ చేస్తాం. ఇదేంటండి మీరు వచ్చారు, మీ నాన్నగారు అక్కడ వస్తున్నారు. ఎవర్రా వీళ్ళు? నా ఫ్రెండ్స్ నాన్న. నేను అమెరికా వెళ్ళాక నీకేమైనా అవసరమైతే హెల్ప్ గా ఉంటారని పరిచయం చేయడానికి తీసుకొచ్చా. హలో. సార్. ఓకే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నా. నాకు పాస్పోర్ట్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది, ఆ పని చూసుకుని వస్తాను. నాన్న మీరు ఇక్కడే ఉండండి. అలాగే. ఓకే. ఏంటి రాజుగారు, వసంత మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తానంటే వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదంట. పరాయి దేశం, పరాయి ఫుడ్, పరాయి మనుషులు నా ఒంటికి పడదు. మీ అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాక మీరు మాత్రం ఒంటరిగా ఇక్కడ ఎలా ఉంటారు చెప్పండి? పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్ళా? మళ్ళీ ఆ తలపోటొద్దు బ్రదర్. పెళ్ళాం పోయిందని చాలా హ్యాపీగా ఉంటే మరో దాన్ని తగిలించుకోమంటావేంటి? రాజుగారు మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి స్నానానికి నీళ్లు పడుతుంది, తినడానికి వండి పెడుతుంది, వస్తే చెండు బాంబు అంతా మీతో జాగారం చేస్తుంది. అవన్నీ చేయడానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రత్యేకంగా పెళ్ళం అక్కర్లేదు. రాజుగారు మీరు బాగా ముదురండి. చెప్తే అర్థం కావట్లేదు. ఒంటరి జీవితం ఎలా ఉంటుంది అని మీకు స్కిట్ చూపిస్తా. ఆకాశవాణి వార్తలు చదువుతుంది జాతక బ్రహ్మ భద్రం. రాత్రి 12 గంటల సమయం. బరిసెల బంగారరాజు తప్ప తాగి ఇంటికి తినకుండా వచ్చారు. నాన్న వసంత్ ఎక్కడున్నావురా? నాన్నకు ఆకలేస్తుందిరా, అన్నం పెట్టు. నేను అమెరికాలో ఉంచి నీకు అన్నం ఎలా పెట్టగలను డారీ? ఓ నువ్వు అమెరికాలో ఉన్న సంగతి మర్చిపోయాను. నిజంగా నా కొడుకు అమెరికాలో ఉన్న సంగతి నేనే మర్చిపోయాను. ఆకలి 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 ఆకలి. పెళ్ళావేమో పైకి పోయింది, కొడుకేమో 7 సముద్రాలు దాగి ఎగిరిపోయాడు. చివరికి నాకు అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు నేను ఏం చేయాలి? వంట చేసుకోవాలి. శారద బతికుండగా ఎప్పుడు వంటగది ముఖమే చూడలేదు. వసంతు ఉండగా ఎప్పుడు వంటగది వైపే రాలేదు. ఇప్పుడు వంట ఏం చేద్దాం? ఆమ్లెట్ వేసుకుందాం. ఇదేంటి ఆమ్లెట్ రావట్లేదు? ఓ గుడ్డు బద్దలు కొట్టాలి కదా. ఇంకా ఆమ్లెట్ అవ్వట్లేదేంటి? ఓరే వెర్రి బంగారు రాజు, కింద మంట లేకుండా వంట ఎలా అవుతుందిరా? ఇప్పుడు అవుతుంది వంట. ఇంకా అవలేదే, సెగ సరిపోలేదేమో. చూసారా అండి, పెళ్ళాం లేని ఇల్లు శ్మశానంలా ఉంటుంది.
ఆమ్లెట్ వేసుకుంటేమో మసిబుగ్గులా అయిపోయింది. ఏదైతే తినేద్దాంలే. అక్కడే పడుకుని పోయేంటి? తోడెట్టుకెళ్ళడానికి ఎవరు లేరు కదండి. ఇప్పుడు ఇంట్లో పెళ్ళం ఉంటే ఎలా ఉంటుందో చూడండి. అప్పలా తన మన తాగినోడి నేనేనన్నా, తాగినోడి నోటంత ఇష్టం వచ్చిన మాటలు వస్తాయన్నా. ఏయ్, ఏమండి ఈ రోజు కూడా తాగొచ్చారా? నేను తాగొస్తాను, కింద మీద పడేస్తాను. అడగడానికి నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్నా, అప్పుడే నన్ను మర్చిపోయారా? నేను మర్చిపోలేదు, మందు ఎక్కువైపోయి గుర్తు రాలేదు అంతే. సారీ, ఐ లవ్ యూ సో మచ్. సంపురా నిన్ను. కూర్చోండి కూర్చోండి. ఏమో. ఏంటండి ఈ చెమట్లు? మీరు తాగడానికి వెళ్ళారా, కబడ్డీ ఆడడానికి వెళ్ళారా? బార్లో కరెంట్ పోయింది, బయటికి వెళ్ళి చూస్తే బండే పోయింది. మీరు ఇంటికి ఎలా వచ్చారు? పోలీసులు నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు. తప్పు తాగి అలసిపోయారు. ఉండండి, భోజనం తీసుకొస్తాను. చికెన్ మొక్కతే సంపుతా నిన్ను. పెళ్ళాల్లో ఇంత మంచి పెళ్ళాలుంటారా? మరి దా. పదా నువ్వు. నేను పెళ్లి చేసుకుంటానురా, కాకపోతే ఒక కండిషన్. అమ్మాయి నాకు నచ్చాలి. మీకు నచ్చిన అమ్మాయిని తెచ్చి మీకు పెళ్లి చేస్తాం రాజుగారు. వార్తలు ఇంతటితో సమాప్తం. రాజుగారు మీకోసం ఇద్దరు అమ్మాయిలు తీసుకొచ్చామండి. ఇద్దరిని చేసుకోవాలా? రాజుగారు గుగ్గులు తినే గుర్రంలా యమ జోరు మీద ఉన్నారు. ఇద్దరులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. చూడండి. గురువు గారు, మీకు ఏ పిల్ల నచ్చింది? చూడడానికి ఇద్దరు యావరేజ్ గానే ఉన్నారు. ఈ వయసులో మీరు చూడాల్సింది అందుకు కాదండి. భద్రం గారు, ఆయన పెళ్లి ఆయన ఇష్టం. ఏం చూస్ చేసుకుంటారో మనకెందుకు. బంగారాజు గారు, మీరు ఇంటర్ మొదలెట్టండి. ఇదిగా అమ్మాయిలే, మీ పేర్లేంటి? సుశీలండి. వీణీలా అండి. ఆహా. మీకు పాట పాడడం వచ్చా? వచ్చండి. నాకు డాన్స్ కూడా వచ్చండి. ఓ సస్, నీకు సింగింగ్ వచ్చు, దానికి డాన్సింగ్ వచ్చు. రెండు కావాలంటే ఇద్దరిని చేసుకోవాలా? రెచ్చిపోకండి రాజుగారు, పిల్లలు భయపడి పారిపోగలరు. మనదంతా యాసవ్వరం, నచ్చితే ఉంటారు లేకపోతే పోతారు. మనం అడ్జస్ట్ అవ్వం. గురువు గారు, ఈ పాటలు డాన్సులు వదిలేసి వేరే ప్రశ్నలు ఏమన్నా అడగండి. ఇదిగా అమ్మాయిలు, పెళ్ళి అయిన తర్వాత నన్ను ఎలా చూసుకుంటారు? కంటికి రెప్పలా చూసుకుంటాను, గంప కింద కోడిలా దాచుకుంటా. నేను తాగొచ్చు కొడితే ఏం చేస్తారు? ఏడుస్తూ మూల కూర్చుంటాను. ఆ, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. నాకిప్పుడు 50 ఏళ్ళు. పెళ్ళైన 4వ రోజు చచ్చిపోయాను అనుకో, మీరేం చేస్తారు? స్పృహ తప్పి పడిపోతాం. మీరు ఇలాంటి ప్రశ్నలు అడిగితే మీకు ఈ జన్మలో పెళ్ళాలండి. ఊరుకోనయ్యా, మగోడు అన్నాక వయసు దాచుకోకూడదు, ఆడపిల్ల అన్నాక నవ్వు దాచుకోకూడదు. అయినా ఇలాంటి ఆడపిల్లలు నేను కనెక్ట్ అవను. మీరు కనెక్ట్ అవ్వాలంటే ఎలాంటి అమ్మాయి కావాలండి? పిల్ల చూపు తగలగానే గుండెల్లో చురుక్కుమ, నవ్వు చూడగానే ఒళ్ళంతా చెమటలు బట్టి. ఇవన్నీ హార్ట్ అటాక్ లక్షణాలండి. అదే నేను చెప్పేది. అమ్మాయిని చూడగానే హార్ట్ కి అటాక్ రావాలి. అట్లాంటి పిల్లని చూపించండి, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. ఓకే? ఈ ముసలోడి పెళ్లి మన చావుకొచ్చేలా ఉంది. అవునరా.
రాజుగారు ఇప్పుడు మీకోసం స్పెషల్ గా అమ్మాయిని రెడీ చేస్తా. మీరు అడిగిన లక్షణాలు అన్ని అమ్మాయిలు ఉన్నాయి సార్. ఈ బంగారాజుని మార్కెటింగ్ చేయకండి, నేను అమ్మాయిని కాదు. నచ్చావే భామ నువ్వే నా ప్రేమ, నచ్చావే భామ నువ్వే నా ప్రేమ, విషావే నాపై ఓ మంత్రం అయ్యాలే నీకే దాసోహం, ప్రియాని నువ్వే నా సోత్రం, నచ్చావే పిల్లలా ఉంది రాజుగారు. రాజుగారిని చూడగానే గుండెల్లోనా సురుక్కుమన్నట్టుంది. ఏమండి రాజుగారు, సొంగ గారుచుకుంటూ నిలబడితే బాగుండదు. ఆహా. కూర్చోండి. నాకు మాట రావటం లేదు, తను మాట్లాడితే వినాలని ఉంది. మీ పేరు? పరిసల బంగారు రాజు. మీ వయసు? 50 ఏళ్ళు, అందులో 30 ఏళ్ళు ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ వయసులో మళ్ళీ పెళ్ళెంతు చేసుకోవాలనుకుంటున్నారు? పొలానికి పంటకి వయసుకి పెళ్లికి సంబంధం లేదు. మీరు నాకు నచ్చలేదు అంటే? వదలను, ఇప్పుడే తాళి కట్టేస్తాను. నేను పారిపోతే? వెంటాడేస్తాను. నేను తిడితే? పొగడ్తలు అనుకుంటాను. నేను కొడితే? సంబరపడిపోతాను. బంగారాజు గారికి బాడీ మొత్తం రొమాన్స్ ఉంది కేకే గారు. మీరు నాకు నచ్చేశారు. నేను చందమామ లాంటి ఎవరికైనా నచ్చాల్సిందే. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే 3 కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? అవి క్రాస్ చేసి పాస్ అవుతేనే మనిద్దరికి పెళ్లి. క్రాసింగే కదా, ఈజీగా చేసేస్తా. అవేంటో చెప్పు. మొదటిది, ఉమ్. మీరు మందు తాగాలి, కానీ మీ మీద మందు ప్రభావం కనిపించకూడదు. రెండోది, అబద్ధాలు ఆడాలి, ఆ, కానీ అవి అబద్ధాలని ఎవరికి తెలియకూడదు. మూడోది, నిద్రపోవాలి, కానీ గురక పెట్టకూడదు. నేను కళ్ళు మూసుకుంటే నిద్ర కన్నా ముందు గురకొచ్చేస్తుంది. ఈ విషయం తనకు తెలియకుండా మేనేజ్ చేయాలి. ఈవెన్ కండిషన్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆడాలే విచిత్రంగా ఉంటారు, వాళ్ళ పరీక్షలు ఇంకా విచిత్రంగా ఉంటాయి. మరి కండిషన్స్ మీకు ఓకేనా? డబుల్ ఓకే. అయితే పరీక్షలకి సిద్ధంగా ఉండండి. నేను రెడీ. ఫుల్ బాటిల్ తెచ్చేసారండి రాజుగారు. నా చంద్రకళని ఇంప్రెస్ చేయాలంటే ఫుల్గా తాగి స్టడీగా ఉండాలి కదా. ఫుల్ గా తాగితే పడిపోతారు. ఒక్క పెగ్గులో ఫుల్ బాటిల్ తాగినోండి, ముంతకల్లు ఆపకుండా ఎత్తినోండి. నన్ను తక్కువ అంచనా వేయకు. మీ బిల్డప్ చూపించడం కోసం అంత సీన్ చేయకండి. ఇదిగోండి, ఓ 4 చుక్కలు నాలుక మీద, 3 చుక్కలు మూతి మీద, 2 చుక్కలు షర్ట్ మీద వేసుకుంటే చాలు. మందు స్మెల్ వస్తుంది, సీన్ పండుతుంది, మీరు ఈ పోటీలో పాస్ అవుతారు. అంటే నా కాబోయే పెళ్ళాన్ని పాస్ చేయమంటావా? అది నా ఇంట వంట లేదు. నా కెపాసిటీ ఏంటో మీకు తెలియాలి. అమ్మ బాబోయ్. ఇప్పుడు స్టడీగా ఉన్నాను, పదండి వెళ్దాం. మీ బ్యాలెన్స్ తప్పుతుందండి బాబు. ఇలా నడిస్తే చంద్రకళ మిమ్మల్ని చీకొడుతుందండి. ఓకే, ఇప్పుడు చూడండి, రైలు బండిలో స్ట్రైట్ గా వెళ్తాను. అర్థమైంది. నువ్వు పెట్టిన పరీక్షలో బంగారాజు పాస్ అవుతాడంటావా? అయితేనే పెళ్లి, లేదంటే ఓల్డేజ్ హోమ్ తోచేద్దాం. మై డియర్ చంద్రకళ, నీ కోసం ఫుల్గా మందేసి వచ్చాను. స్టడీగా ఉన్నారా? ఫుల్ స్టడీగా ఉన్నాను, కావాలంటే చెకింగ్ చేసుకో. అయితే ఇక్కడ ఉన్న అందరి పేర్లు టకటకా చెప్పేయండి. వసస్ ఇంతేనా? ఈడి పేరు రాజా, ఆడి పేరు కేకే, ఈడి పేరు అర్థమైంది, భద్రం. తన పేరు లక్ష్మి. లక్ష్మి అంటే ఐశ్వర్యం. సరే సరే,
నిన్న రాత్రి మీరు ఏ కూర తిన్నారు? చికెన్, కాదు మటన్, కాదు. గుర్తొచ్చింది, రొయ్యల వేపుడు. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు. ఈ టెస్ట్ లో మీరు పాస్ అయిపోయారు. ఆ. నెక్స్ట్ టెస్ట్ కి రెడీగా ఉండండి. చంద్రకళ, గండం గడిచి పిండం బయటపడ్డమంటే ఇదే కేకే గారు. నేనున్నాను కాబట్టి ఆ ముసలోడు పాస్ అయిపోయాడు. వామ్మో, ఈ ముసలి గుర్రానికి గురక పెట్టాలంటుందండి బాబు. చెప్పండి దాచాడు. ఆ చంద్రకళ వస్తున్నట్టుంది. గోరక బంగారు రాజధాని తెలిస్తే రిజెక్ట్ చేసి పడేస్తా. నువ్వు వెళ్ళి అక్కడ చూడు. చూడు చూడు. ఇక్కడెక్కడో గురక సౌండ్ వస్తుంది. ఎక్కడా? ఈ గ్రహంతో చూస్తే మనకి ఏముందంటే అంతే. ఇక్కడ ఎవరో గురక పెడుతున్నట్టున్నారు. ఎవరది? గోరక బంగారు రాజధాని అనుకున్నావా? కాదు, మా కేకేదే. తిందా? ఆయనదేమో అనుకుని తెగ భయపడ్డాను. వెళ్ళండి, వెళ్ళండి. 100 అబద్ధాలు ఆడినా ఓ పెళ్లి చేయమన్నారు. కానీ మీరు 3 అబద్ధాలు నమ్మేలా చెప్తే నీ పెళ్లి అయిపోద్దండి. చూడు బ్రదరు, పాలు నీళ్లు వేరు చేయొచ్చేమో గాని నేను చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టం. ఆహా. ఆ, బంగారు రాజుగారు, ఏంటండి రాజుగారు, మీరు రెడీనా? నేనెప్పుడూ రెడీ. అయితే అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేయండి. చిన్నప్పటి నుంచి నాకు చదువంటే ప్రాణం. నేను డాక్టర్ అవ్వాలని డ్రీమ్ వేసుకున్నాను. కానీ మా నాన్న నా చేతికి ట్రాక్టర్ ఇచ్చి పొలం దున్నమన్నాడు. ఆపండి, ఇదంతా పచ్చి అబద్ధం. ఇదే కదా నువ్వు చెప్పమన్నా? నేను నమ్మేటట్టు చెప్పమన్నాను. అంటే ఇది నువ్వు నమ్మలేదా? డాక్టర్ అవ్వాలనుకునేవాడు పొరపాటుని యాక్టర్ అవ్వాలి, అంతేగాని ఫార్మర్ అయ్యారంటే ఎవరూ నమ్మరు. ఈ అబద్ధం అందంగా లేదు, అసహ్యంగా ఉంది. నెక్స్ట్. ఈసారి బాగా ఆలోచించుకొని చెప్పండి రాజుగారు. పరశ్రీ అంటే నాకు విపరీతమైన గౌరవం. వాళ్ళని కన్నెత్తి చూడను, పన్నెత్తి మాట్లాడను. మీరు చెప్పేది అబద్ధం. మీరు చెప్పిందంతా వాళ్ళకి జోక్లా అనిపిస్తుంది. మీ అబద్ధంలో నిజాయితీ లేదు, నీచంగా ఉంది. ఈ పాలి తెలివిగా అబద్ధం చెప్తేనే చంద్రకళకి మీకు పెళ్లి అవద్దే. ఆలోచించి చెప్పండి. ఈసారి ఫెయిల్ అయితే లైఫ్ లైన్ ఉండదు. బాగా కష్టపడి ఆలోచించి అబద్ధం చెప్పండి. ఆడది కష్టం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. అసలు కష్టం అంటే ఏమిటో మీకు తెలుసా? మీకు తెలుసా? తెలుసు. వేసిన పంట 2 నెలల్లో మొలకలొచ్చి 3 నెలల్లో పురుగులు పడితే మా నాన్న వీర్రాజు సెకండ్ హ్యాండ్ లో పురుగుల మందు కొని పంట మీద చల్లడానికి బదులు తాగి చచ్చిపోయా. అది కష్టం అంటే. కష్టం గురించి నీకేం తెలుసు? ఏమండి? ఈ కథ జల్సా సినిమాలోది కదా, అంత ఈజీగా కనెక్ట్ అయిపోయింది ఏంటి? ఏమండి, మీరు చెప్పిన అబద్ధంలో ఎమోషన్ ఉంది. అది నాకు కనెక్ట్ అయిందండి, కనెక్ట్ అయింది. నన్ను వదలండి. అయ్యి బాబు, నన్ను వదలండి రా. అయ్యి బాబు, నన్ను వదలండి రా. మీరు ఆగండి రాజుగారు. జాతకాలు అన్నాక దోషాలుంటాయి, మనుషులు అన్నాక పరేషాలు ఉంటాయి రాజా గారు. కానీ ఇలా తప్పించుకోకూడదు. నాకు నిద్రపోతే గొరకొస్తుంది, చంద్రకళకేమో చిరాకు వస్తుంది. ఏదో ఒకటి చేసి ఈ ఒక్క టెస్ట్ మీరే ఏదో మేనేజ్ చేయండి. సరే అండి, మీ బదులు చంద్రకళ పక్కకెళ్ళి నేను పడుకోనా? 4 కోస్తా. అందుకే మీరే ధైర్యం వెళ్ళండి, నిద్రను కంట్రోల్ చేసుకోండి, గురక రాదు. వెళ్ళండి 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 రాజుగారు. అమ్మయ్యా. బంగారాజు గారు, చంద్రకళ, బంగారాజు గారు. చంద్రకళ నువ్వు పడుకో. చంద్రకళ నేను కింద పడుకుంటా. అయ్యో బంగారాజు గారు, మీరు కింద పడుకోవడం ఏంటి? మంచం మీదే పడుకోండి, కానీ గురక పెట్టొద్దు. నేను పడుకుంటే పక్క వాళ్ళకు కూడా తెలియదు. అవునా? పడుకోండి. చాలా చాలా మతికించే గోల గోల వలిసావి బాల బాల love me one more time ఎలాగైన బేల బేల కలే చేరు ఈల ఈల తాగి అంత వేల ఏల love me one more time ప్రేమ నా ప్రేమ what to do చేయాలి నీలో
అంటే చాలా చాలా మతికించే గోల గోల వలేసావి బాల బాల love me one more time ఎలాగైనా బేల బేల వారిని దీంతో సదియ్య నేను టెంప్ట్ అయితే పెంట అయిపోద్ది. love me one more time సినిమాకి వెళ్ళినట్టు అలా వెళ్ళి ఇలా వస్తారేంటి? నేను అక్కడే ఉంటే పెళ్లికి ముందు అన్ని జరిగిపోతాయి. బంగారాజు గారు మనిషి అన్నాక ఇంద్రియాలపై నిగ్రహం ఉండాలండి. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఈ ఒక్క రాత్రి కానీ మీరు ఓపి పెట్టారనుకోండి, ప్రతి రాత్రి సంక్రాంతి. కాదు శివరాత్రి. వదలండి రా, నేనే వెళ్తాను. వెళ్ళండి. ఇంకా పడుకోలేదా కళ? నేను పడుకుంటే మీరు గురక పెట్టారో లేదో నాకెలా తెలుస్తుంది? సరే పడుకో. మరి మీరు? ఏ విత్తనం మొలకెత్తుందో ఇక్కడే పడుకుంటాను, ఎక్కడికి వెళ్ళను. పడుకోండి. ఆ. sexy lady sexy body booty cootie let's go party 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 sexy lady sleek body figure చూసి దూకుతోందే వయసు గాడి అబ్బో 4 అయింది. లోపల నీకు సౌండ్ రావట్లేదేంటి? అయితే రేపు పొద్దున బంగారాజుకి చంద్రకళకి పెళ్ళనమాట. ఈ వనం తిరుగుతున్నట్టు ఆ సౌండ్ ఏంటి? అది మన సౌండ్ కాదు, బంగారాజు గురక మొదలెట్టాడు. అమ్మో.